ప్రార్థన జరుగుతుందని. ఎందుకంటే ఇక్కడున్న వారు ఆరాధన లేకుండా ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఉండకుండా అందరికీ మరి ఆరాధన దగ్గర ఉండేదాని కొరకు మనము ప్రార్థనలో ఉందాం. ఆమేన్. సరేనా? ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోనండి. ప్రతి ఆదివారం మీరు ఏం చేస్తారంటే ఎన్ని గంటలకు కూడుకోగలుగుతారు? 7:30 8కి ఇచ్చేస్తాం. మీరేం చేస్తారంటే వాళ్ళకు 7:30కి చెప్పాలి. 7:30కి చెప్తే 8కి వచ్చేది కరెక్ట్ ఉంటారు. కాబట్టి మనకు ఖచ్చితంగా 7:30కి అంతా వస్తారు పాస్టర్లు. మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక ఆరాధన మన కోసం వస్తున్నారు పాస్టర్లు అని. అంటే ఉదయకాల సమయంలో మనకు ఇంకా భోజనాలు చేసేది అది అంతా ఉండదు. కాబట్టి మీరు ఉదయకాల సమయంలో దేవుని దర్శించవచ్చు. మీరు ఆమేన్. భోజనం కంటే ముందు దేవుని దర్శించవచ్చు. హల్లెలూయా. మీరు వెళ్ళి ఇంటి దగ్గర భోజనం చేసుకొని మీరు ఫ్రీ అయిపోవచ్చు. సరేనా? ఆమేన్. కాళహస్తికి వచ్చేవారు వస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోనండి. 8 నుంచి 9, 10 వరకు కూడా ఇక్కడ జరుపుకొని మనం వెళ్తాము. అయితే మనము చెప్పవలసినది 7, 8కి చెప్పుకోవాలి. మనం ఇక్కడ చెప్పుకుంటే కరెక్ట్గా ఆ సమయానికి కలుసుకోగలుగుతారు. ఆమేన్. సరేనా? మీ అమ్మగారిని అనిలు కళాతమ్మ వీళ్ళంతా ఆడిపోయినారు. ఈరోజు రానన్నారా? అవునా? పోనీలేండి, అందరు వస్తారు. ప్రస్తుతానికి జరుగుతూ ఉండని. 2, 3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారు, అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ప్రోగ్రామును రేపు ఆదివారం ఏం చేస్తారంటే పోయినసారి పెట్టారు చూడండి, అదే ప్లేస్లో పెట్టారు. అప్పుడు బాగా ఎండ వస్తుంది. అప్పటికి ఎండ వచ్చి ఇట్లే ఉండదు. ఇది సాయంత్రం పూట కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఈ లోపల మీరు అప్పుడప్పుడు పోయి అక్కడ ఆ స్థలాన్ని, ఆ ఇంటిని మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని కనుక్కోండి. ఒకవేళ మనకి ఇచ్చేటట్టు ఉంటే తక్కువ మనం అడ్వాన్స్ ఇచ్చేసి దాంట్లో చేరిపోదాం. ఆమేన్. ఈ సమయంలో మరి సహోదరుడు మరి ఆమోస్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసిన తర్వాత ఓన్లీ బిలీవ్ కోరస్ మనం పాడుకుందాం. రేపు వారానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే కానుకల బాక్స్ రెడీ చేసుకున్నాము. ఇంటికి తీసుకొచ్చి పెట్టేస్తాను. మీరు ఆదివారం కానుకలు ఇక్కడ దాంట్లో వేయవచ్చు. సరేనా? ఆమేన్. ఎట్లా ఆరాధన జరుగుతుందో సంఘంలో అట్లే జరుగుతుంది. ఇక్కడ నుండి అక్కడ మనము బదిలీ అయినప్పుడు అక్కడ జరుపుకోవాలి. అది ఎన్ని కంటిన్యూ చేసుకుంటూ అక్కడికి వెళ్దాం. సరేనా? ఈ సమయంలో సహోదరుడు ఆమోస్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధుడా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైతే 2-3 కూడి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. భూత భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడికి అవును తండ్రి నాయన. అవును నాయన. ప్రవక్త నువ్వే, కుమారుడు నువ్వే, దేవాసి దేవుడు నువ్వే. చీల్చి సండాడి సముద్రుడ సమూహ జయశాలి అయిన మహాభయంకరుడైన యుద్ధశాలి అయిన ఓ యెహోవా, యెహోవా నామంలో, యేసుక్రీస్తు జీవంలో, యేసుక్రీస్తు రక్తంలో మధ్యలో ఉన్న దేవుడై ఉన్నావు తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధ మాతో ఉన్న ఈ కాల ప్రవక్త విలియం బ్రహాంతో ఉన్న దేవుడై ఉన్నావు తండ్రి. అవునైనా నీవున్నావు. నేను నీ ప్రవక్త మా మధ్యలో ఉన్నాడు నమ్ముచున్నా ప్రభువా. ఏలే కాలంలో సమరయ స్త్రీతో ఉన్న దేవుడివి తండ్రి ప్రభువా. ఏలే కాలంలో తండ్రి ప్రభు సారితో ఉన్న దేవుడివి. సమరయ స్త్రీతో ఉన్న తండ్రి భూమిపై ఉన్న దేవుడివి. ఇప్పుడు మా మధ్య ఉన్నావు తండ్రి. అయినా తండ్రి నైనా నువ్వు ఏ విధంగా అయితే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చావు, ఏరియా ఏ విధంగా అయితే సారిపై చదురాలు దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు సాయంకాల వేళ నువ్వు వచ్చున్నావు తండ్రి. పౌరుషం కలిగి ఏ విధంగా అయితే శత్రువుని చీల్చి చెందాడి నేనే
యెహోవా యొక్క సేవకుడైతే మా మధ్యలో మాతో నీ పరిశుద్ధాత్మ యెహోవా జీవం ఇక్కడ దిగి వచ్చి హల్లెలూయా 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 Yes, Lord. ఈ యొక్క ప్రాంతంలో తండ్రి నేను ఆ రోజు ఏ విధంగా అయితే యెహోవా ఇలా సెలవిస్తున్నాడని మాట్లాడిన దేవుడివి Yes, ఈ Lord. యొక్క జీవంతోడు యేసుక్రీస్తు రక్తంలో మీరు మా మధ్య ఉన్న దేవుడై ఉన్నారు తండ్రి. శత్రువు యొక్క ప్రణాళికన్నిటి మీరు తరగరండి ఈ సంఘాన్ని కట్టుకుని వచ్చేయండి ఆయన ఇక్కడ బిడ్డలందరూ మీరు స్థిరపరచండి, బలపరచండి. రండి వాక్యం స్టార్ట్ అయింది వచ్చి వెళ్ళిపోండి త్వరగా వసంత కుమార్ గారు మీ సేవకుని మీరు మరుగుపరచుకోండి, ఆంటీ వచ్చండి ఆయన చిన్న బిడ్డల కన్నా నుండి నా తన బుద్ధుల వరకు ప్రతి ఒక్కరిని స్వాధీనించుకొని ప్రభు ఆయన ప్రతి బిడ్డ నీ రక్తంలో కడగబడి నీ రక్తంలో ఎత్తబడి కృపాను గురించి ఆయన ప్రతి మనిషికి తండ్రి భూమి పైన ఒక పోరాటాన్ని మీరు పెట్టున్నారు. జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం జయించి వారు నాతో నా తండ్రి సింహాసనం కూర్చునిచ్చేదను సంఘం తాత చెప్తూ మాట చెవులో ఆది కాలంలో ప్రకటన వరకు యేసుక్రీస్తు నామం కొరకు నిలబడిన ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి, ప్రతి ప్రవక్త, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క ప్రధాన యాజకుడు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క స్థితిలో ప్రతిదీ పట్టి నిలబడిన ప్రతిదీ తండ్రి ప్రభువ ఒక జీవంతో కూడిన ఒక పరిస్థితిలో మేము నిలబడి ఉన్నాం తండ్రి ప్రభువ. నమ్మకమైన దాసుడుగా తండ్రి అపోస్తులైన ప్రవక్త బ్రహ్మంలో తండ్రి ప్రభువ ఏదైతే పౌలు ఒక బోధన బోధించి అదే బోధలో తండ్రి మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువ. మీరే ఏడు సంఘకాలంలో మీరున్న దేవుడుగా, ఏడు మధ్యలో తెలిసిన దేవుడుగా మధ్యలో మీరుండి తండ్రి ఇప్పుడు మీరు మీ యొక్క సేవకుల్లో ఉండి మనిషి కుమారునికి పరిచయంలో తండ్రి మీరు మా మధ్య మీరు సంచరిస్తూ మీ యొక్క రూపంలో మేము రూపాంతరం చెందిస్తూ తండ్రి ప్రభువ ఈ రూపంలో తండ్రి ప్రభువ ఆయన ఈ యొక్క పరలోక రాజ్యం తీసుకొచ్చి పరలోక రాజ్యం యొక్క అనుభూతిని మాకు అనుగ్రహిస్తామని మీ రక్తంతో మా అపరాధం, దోషం, పాపాలన్నీ క్షమించి ఆయన తండ్రి ప్రభువ మీ యొక్క కృపను మమ్మల్ని వర్ధింపజేస్తామని ఈ దాసులో ఏదైతే మాట్లాడతావో తండ్రి ఆ మాట మేము ఆమెను చెప్పి దాసుల్లో నిన్ను చూసే కృప అనుగ్రహించండి ప్రభు. పరిశుద్ధాత్మ నాయకత్వం నడిపించండి ప్రభు. కానీ ఆయన ప్రతి మనిషిని నువ్వు వాడుకుని దేవుడే ఉన్నావు తండ్రి. అందరూ కూడా తండ్రి మీ స్వాధీనం ఉంచుకొని మీ మహిమ కొరకు భూమిపై జీవిస్తున్నాం ప్రభు. ఘనత మహిమ యుగాలు యేసుక్రీస్తుకే చెల్లును గాక. గుండెలను అలవరసుల్లో చీల్చి చెందాలి ఆయన నువ్వు శిక్షిస్తూ నీ వధువుని మీ స్థానంలో కూర్చోబెట్టుకుంటున్న మహనీయుడు తండ్రి. స్తుతి ఘనత మహిమ నీకే కలుగు గాక. యేసుక్రీస్తు నామానికి స్తుతి ఘనత కలిగిస్తూ స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ స్తుతి మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను. అందరు లేచి నిలబడదామా? ఓన్లీ బిలీవ్ కోరస్ మనం పాడదాం. కేవలము నమ్ముము, సమస్తము సాధ్యమే. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, all things are possible. Only believe, only believe, only believe. All things are possible. Only believe. ఈ సమయంలో వాళ్ళు వసంత వచ్చి మనకు వాక్యం అందిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరికి దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరిని ఆమేన్.
7:30 కరెక్ట్గా 7:30 అయినది. 8:30కి నేను ముగిస్తాను. నేను 1 అవర్ గంట సేపు నేను తీసుకుంటాను. నేను ఆమేన్ Amen. ఆమేన్ వాక్యంలోకి వెళ్ళేదానికంటే మనకు లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడమైన తండ్రి, భూమిని ఆకాశమును సమస్తమును హల్లెలూయా పలుకబడిన మాట ద్వారా సృజించిన దేవుడపు. ఆమేన్. వాక్కులో శక్తి ఉంది. అవును నాయనా. వాక్కు సృజించు శక్తి కలిగినది. హల్లెలూయా. ఓ దేవా, ఆ వాక్కు అది నశించుకోలేదు, అది ఉనికిలో లేకుండా పోలేదు. అవును నాయనా. ఈ దినమున అది సజీవంగా మా మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఓ దేవా, భూమి ఆకాశము గతించిపోయినను అవును నాయనా. నా మాటలు సున్నయను పొన్నయను గతించిపోదని చెప్పావు. హల్లెలూయా ఆమేన్. వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. అవును నాయనా. ఓ తండ్రి, ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన దేవుడవు. అవును నాయనా. ఈ సాయంకాల సమయంలో దేవా, అబ్రహాం యుద్ధకు ఆదాము యుద్ధకు నువ్వు ఎలాగైతే సాయంకాల సమయంలో దిగి వచ్చి అవును తండ్రి. ఎలాగైతే సహవాసం చేయుటకు నువ్వు దిగి వచ్చేవాడవు, ఆమేన్. ఈ సాయంకాల సమయంలో ఈ చిన్న మందుతో హల్లెలూయా హల్లెలూయా సహవాసం కలిగి ఉండు. ఆమేన్. వాక్యం తెరిచి నువ్వు మాట్లాడుమని. హల్లెలూయా. ఓ దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకుని అవును తండ్రి. ఈ విత్తబడే వాక్యం అనే విత్తనము అవును ప్రతి తండ్రి. ఒక్కరిలోనికి వెళ్ళి అది నాటబడి ఫలించే కృపణ దయచే దేవా. ఓ హల్లెలూయా. తండ్రి, ఈ సమయంలో చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి, అవును తండ్రి. ఓ దేవా, మీరే మాట్లాడుమని నేను ఆహ్వానిస్తూ అవును తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 నాతో పాటు ప్రతి ఒక్కరూ ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. God bless his word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చునండి. చిన్న గుంపైనను దేవునికి సంఖ్యతో పని లేదు. ఆమేన్. ఆమేన్. ఉన్నారు అనేది ఆయనకి అనవసరము. ఆమేన్. దేవునికి ఆయన వాక్యాన్ని తీసుకునే ఒక్క హృదయం ఉన్నా చాలు. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఆమేన్. 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 ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు నేను కొంచెమే నేను బోధించినప్పటికీ స్పష్టంగా నేను మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి నిదానంగా వారిని పాలతో పెంచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మాంసము వారికి పెట్టాలి. వాక్యంలో నిదానంగా పాలు ఇస్తూ 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 వెళ్ళి మాంసం అప్పుడు ఇవ్వాలి. సో నేను ఇప్పుడు పాలతో మిమ్మల్ని పెంచగోరుతున్నాను. నేను ఒక సమయం వచ్చినప్పుడు మాంసంను నేను మీ యొద్దకు తీసుకొస్తాను. అలాగున నిజంగా ఇక్కడున్న కాళహస్తిలో ఈ చిన్న గుంపు అలాగున ఎదుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు ఈ దినమున దీన్ని మొదలు పెట్టి ఉండగా ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఇక్కడున్న ఈ యొక్క సహోదరులు ఎవరైతే రేపొద్దున కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇంకా జనులు వస్తారు. వచ్చినప్పుడు ఈ స్థలం అంతా కొంచెం నింపబడుతుంది. ఇంకా వేరే స్థలంకి వెళ్తాం, అది నింపబడుతుంది. నింపబడినప్పుడు జనులు ఎక్కువైనప్పుడు జనులు కాదు దేవుడికి కావాల్సినది వాక్యంను గ్రహించి ఆ వాక్యంను తీసుకొని దాని ప్రకారం జీవించే వారు దేవునికి అవసరమైనది. గుణలక్షణం ఇష్టపడతాడు గాని సంఖ్యను ఆయన చూడడు. ఎంతమంది ఉన్నారనేది ఆయనకి అనవసరం గాని
గుణ లక్షణము హృదయం ఎలాగున్నదో అది ఆయన కావలసి ఉన్నది. సో దేవుడు ఒకానొక దినమున ఈ స్థలము ఇక్కడ సపోర్ట్ గా అనగా ఒక ఒక రైట్ హ్యాండ్ గా ఒక వెనక సహాయకుడిగా సమూయేలు గారు ఇక్కడ ఉన్నారు, రూతవ్వ ఇక్కడ ఉన్నది. దేవుడు వారిని ఒక ప్రణాళిక ప్రకారమే ఇక్కడ ఉంచాడు, ఒక పరిచర్య కొరకు దేవుడు ఇక్కడ ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇట్స్ ఓకే వినపడుతున్నది, మనకేం మైక్స్ ఏం లేవు, ఇక్కడ ఏం కరెంట్ ఏం అవసరం లేదు, మనకి స్వరం వస్తున్నది. స్వరం చూడండి, ఒకానొక దినమున తప్పకుండా ఇక్కడ ఒక వధువు సిద్ధపడుతుంది. దేవుని ప్రజలు ఇక్కడ నుండి లేస్తారు. ఎత్తబడే సమయానికి శక్తివంతమైన ఒక సంఘము, ఒక జనాంగము, ఒక గుంపు ఈ ప్రాంతంలో నుండి వస్తుందని నేను నమ్ముతున్నాను. దానికోసం నేను ప్రార్థిస్తాను, దానికోసం నేను బోధిస్తాను. సంఘ కాపరి కూడా దానికోసము ముందుండి వెళ్తాడు. మేము పరిచర్య చేస్తాం. దేవునికి ఒక దాసులుగాను ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాం. బోధించడం మా పని, పరిచర్య చేయడం మా పని. వృద్ధి చేయువాడు ఆయన నాటేది మా పని, విత్తనం వేసేది మా పని, కానీ దాన్ని వృద్ధి చేయువాడు, దాన్ని ఫలించేటట్టు చేయువాడు అది దేవుని పని అయి ఉన్నది. సో ఈ రోజు నేను మాట్లాడుచున్న చిన్న అంశం ఏంటంటే ద కాలింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క పిలుపు. ప్రవక్త ఈ వర్తమానంను 2 సార్లు ఆయన బోధించాడు, 2-3 సార్లు బోధించాడు. ద కాలింగ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహామును పిలుచుట. నేను ఆ లేఖనంలో ఇక ఎక్కడ జరుగుతున్నది అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో నేను ఈ 4 వచనాలలో ఆ కార్యం జరుగుతున్నది. ఇక్కడ యెహోవా, వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? యెహోవా ఎవరో కాదు గాని గాడ్, దేవుడు. వింటున్నారా? దేవుడు అనగా అర్థము సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్, అనగా తనంతట తాను ఉన్నవాడు. ఆయనను ఎవరు నిర్మించలేరు, ఆయనను ఎవరు సృజించలేరు, ఆయనను ఎవరు తయారు చేయలేరు. ఆయన తనంతట తానుగా ఉన్నవాడు, ఆయన యుగ యుగములు ఉన్నవాడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన తరతరముల వరకు, యుగ యుగముల వరకు ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. ముసలితనము లేదు, ఆయనకి తెల్లని వెంట్రుకలు రావు, ఆయన చర్మము ముడతలబడదు. వింటున్నారా? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మయున్నాడు. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. వింటున్నారా? సర్వశక్తి అనగా ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన సర్వశక్తి, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన దేన్ని అనుకుంటే దాన్ని సృజించగలడు. ఆయన గుణలక్ష్యం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. మరొకటి అన్ని చోట్ల ఉన్నవాడు, సమస్తమును వ్యాపించి ఉన్నవాడు. మరొకటి అన్ని ఎరిగినవాడు. 3 మాటలు ఉన్నాయి. ఓమ్ని ప్రెసెంట్, అన్ని చోట్ల ఉన్నవాడు. ఓమ్ని పొటెంట్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఓమ్ని సైంట్, ఓమ్ని సైంట్ అనగా అంతయు ఎరిగిన వాడు. దేవుడు మామూలుగా మనలాంటి ఒక వ్యక్తి కాదు, దేవుడు మనలాంటి ఒక మనిషి కాదు. మనం ఇక్కడ శ్రమ పడుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, మనం చివరికి చనిపోతున్నాం, మరణిస్తున్నాం. కానీ దేవుడు మన వంటి నరుడు కాడు, మన వంటి మానవుడు కాడు. ఆయన దేవుడు ఆత్మయున్నాడు, దేవుడు ఆత్మయున్నాడు. ఆ మహా గొప్ప దేవుడు, ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన ఏమనుకున్నా అది జరుగుతుంది. ఆది కాండములో దేవుడు భూమి కలుగునుగా కాని పలికాడు, భూమి సృజించబడినది. ఆకాశము కలుగునుగా కాని పలికాడు, ఆకాశము పలకబడిన మాట ద్వారా సృజించబడినది. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన పలికితే జరిగాయి. వెలుగు కలుగునుగా కాని పలికాడు, వెలుగు అక్కడికి వచ్చినది. దూతలు కలుగునుగా కాని పలికాడు, దూతలు అక్కడికి వచ్చాయి. ఆ తర్వాత సృష్టి, చెట్లు, పుట్టలు, రాళ్ళు, జంతువులు, ఆకాశ పక్షులు, సముద్రాలు, నదులు, ఆ తర్వాత సెలయేర్లు, ప్రతి దాన్ని ఆయన పలుకబడిన మాట ద్వారా సృజించాడు. అందుకే ఆయన పలికితే సృజించబడుతున్నది. అందుకే ఆయన మాటలో శక్తి ఉంది.
ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఈ రోజు మీ చేతుల్లో ఉన్న బైబిల్ ఏమై ఉన్నదో తెలుసా? దేవుని నోట్లో నుండి వచ్చిన మాటలై ఉన్నది. ఆమేన్. దేవుని నోట్లో నుండి వచ్చిన వాక్ అయి ఉన్నది. అందుకే ఈ వాక్కులో శక్తి ఉంది, ఈ వాక్కులో జీవం ఉన్నది, ఈ వాక్కులో మరణం లేదు. అందుకే ఈ వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి? విలువ ఇవ్వాలి. యోహాను రాసిన సువార్తలో ఏం చెప్పబడుతున్నది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. సో మనం ఈ రోజు ఈ కాలంలో ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వాలి? మనము వాక్యమునకు విలువ ఇవ్వాలి. నాకు కాదు, ఒక మనుషులకి కాదు, ఎవరికి మనం విలువ ఇవ్వాల్సిన పని లేదు. వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. ఈ వాక్యాన్ని ఎవరు నమ్ముతారో వారితో మనం స్నేహం చేయాలి, వారితోనే మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని ప్రేమించే వారితోనే మనం ఉండాలి. ఈ వాక్య ప్రకారము జీవించాలన్న ఆశ కలిగిన వారితోనే మనం ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. ఎందుకు? ఎవరు ఇదేమై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవుడిని ఎవరు ఇష్టపడతారో, వాక్యాన్ని ఎవరు ఇష్టపడతారో వారితోనే మన సహవాసం చెయ్యాలి. ఎంత క్లియర్ గా అర్థమవుతుందని మళ్ళీ నేను పునాది వేస్తున్నాను. మీకు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన శక్తి ఏమై ఉన్నది, ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు, వాక్యం అయి ఉన్నాడని మీకు అర్థమైనది. మీ అందరికి క్లియర్ గా అర్థమైనదా? ఆ దేవుడు ఇక్కడ ఎవరై ఉన్నారు? యెహోవా. అంతేనా? 12వ వచనంలో ఏమున్నదో? యెహోవా అని రాయబడి ఉన్నది. యెహోవా అనగా అర్థము తన కుటుంబంతో ఉన్నవాడు. యెహోవా అనగా అర్థము తన ఫ్యామిలీతో ఉన్నవాడు. ఈ రోజు మనమేనా కుటుంబము? మనం దేవుని పిల్లలమేనా? దేవుని కుమారులము, కుమార్తెలమేనా? అంటే ఇప్పుడు మనము ఎవరై ఉన్నాం? దేవుని కుటుంబం అయి ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో యెహోవా ఉన్నాడా? యెహోవా అనగా అర్థం ఏంటి? మనతో ఉన్నవాడు, కుటుంబంతో ఉన్నవాడు, కుటుంబాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థము. అందుకే ఈ రోజు మనకు దేవుడు ఎవరు? యెహోవా. ఎంత క్లియర్ గా అర్థమవుతున్నదా? ఈ యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు. యెహోవా అన్న యేసుక్రీస్తు రెండు వేరు వేరు కాదండి, ఇద్దరు వేరు వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తు. యెహోవా ఆత్మయున్నాడు. ఆ ఆత్మ శరీరాన్ని ధరించుకున్నట వలన ఆయన క్రీస్తు అయ్యాడు. మీ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఈ యెహోవా వింటున్నారా? ఒకానొక దినమున, ఈ రోజు ఏ సంవత్సరం ఇది? 2026. 2026 అని మనం ఎందుకు అంటున్నాం? క్రీస్తు 1వ సంవత్సరం, క్రీస్తు వచ్చింది 1వ సంవత్సరం. క్రీస్తు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 2026 సంవత్సరాలు అయ్యింది. మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? క్రీస్తు పుట్టినప్పటి నుండి ఈ దినం వరకు, ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నదండి? 2026 సంవత్సరాలు అయింది. అంటే క్రీస్తు పుట్టక మునుపు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. అర్థమవుతున్నదా? క్రీస్తు ఎక్కడ వస్తున్నాడు? కొత్త నిబంధనలో వస్తున్నాడు. కొత్త నిబంధనలో క్రీస్తు వస్తున్నాడు. కొత్త నిబంధన నుండి ఈ సంవత్సరం వరకు ఎన్ని వేల సంవత్సరాలు? 2026 సంవత్సరాలు. అనగా కొత్త నిబంధనలో క్రీస్తు వస్తే, క్రీస్తు నుండి ఇప్పటికి 2026 సంవత్సరాలు అయితే, దానికి మునుపు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. క్రీస్తుకు మునుపు కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క కథ, ఈ యొక్క కార్యము ఎప్పుడు జరుగుతున్నదంటే, క్రీస్తు పుట్టక మునుపు చాలా సంవత్సరాల క్రితము ఇది జరుగుతున్నది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను క్రీస్తు పుట్ట అంటే ఈ 2000 సంవత్సరాలు అయిపోక మునుపు, అంటే క్రీస్తుకు మునుపు చాలా సంవత్సరాల క్రితము అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. క్లియర్ గా అర్థమవుతుందని నేను మాట్లాడేది. ఇప్పుడు యెహోవా ఒక వ్యక్తి యొద్దకు వస్తున్నాడు. ఆ కథను, ఆ స్టోరీని మీతో తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నా చదువుదాము. యెహోవా ఇలాగ చెప్తున్నాడు చూడండి. ఎవరితో? అబ్రహాముతో ఇలాగ అంటున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, ఎవరెవరి నుండి చూడండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వినండి, అబ్రహాము ఎన్నడూ ప్రభువా 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 అని ఎన్నడూ వెతకలేదు. అబ్రహాము ఎన్నడూ కూడా దేవుడి వెనక దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని పరిగెత్తలేదు. అబ్రహాము వ్యవసాయకుడు.
అబ్రహాము సామాన్యమైన పని చేసుకునేవాడు. ఈ రోజు మనం కూడా పనులు చేసుకుంటామా? రోజు ఒక్కొక్కరిది ఒక్కో పని, ఒక్కొక్కరిది ఒక్కో డ్యూటీ, ఒక్కొక్కరిది ఒక్కో పని. ఒక సామాన్యమైన ఒక వ్యక్తి అబ్రహాము. అతను ఎన్నడూ దేవుని కోసం పరిగెత్తలేదు. అతను బొమ్మలు అమ్ముకుంటున్నాడు, ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఒక వ్యవసాయం చేస్తున్నాడు, తనకు కావలసిన ఏదో జీవనాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నాడు. ఇతనికి ఒక అందమైన ఒక భార్య ఉంది. ఆమె పేరు శారా. శారా అబ్రహాము ఇద్దరు ఒక జీవనాన్ని జరిగిస్తున్నారు. ఈ రోజు నీవు నేను ఎలాగో ఈ లోకంలో 2026 సంవత్సరంలో మన జీవనాన్ని గడిపిస్తున్నాం. కానీ క్రీస్తు పుట్టక మునుపు చాలా సంవత్సరాల క్రితము అబ్రహాము శారా అనే ఒక కుటుంబము సాధారణమైన పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నది. కానీ వారి యొక్క ఫ్యామిలీలోకి, వారి కుటుంబంలోనికి దేవుడే స్వయంగా వస్తున్నాడు. అబ్రహాము దేవుని కొరకు పరిగెత్తలేదు, అబ్రహాము దేవుని వెనక పరిగెత్తలేదు, దేవుని కోసము ప్రయాసపడలేదు. దేవుడే వారి యొద్దకు వచ్చాడు. దేవుడే వారి యొద్దకు వచ్చాడు అంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడని అర్థం. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని అర్థం. ఆ కుటుంబం అంటే ఆయనకి ఇష్టమని అర్థం. అంతేనా? ఈ రోజు మనము ఒకప్పుడు మన జీవన విధానాలు చేసుకుంటూ, మన పనులు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క స్వరం, వాక్యము నీ యొద్దకు వచ్చింది అంటే నువ్వు దేవుని కోసం పరిగెత్తలేదు, నువ్వు ఎన్నడూ దేవుణ్ణి వెతకలేదు. కానీ ఆయన నీ యొద్దకు వచ్చి తన వాక్కునిచ్చి నీ యొద్దకు వచ్చాడు అంటే నువ్వు ఈ రోజు నీ వర్తమానం వింటున్నావంటే, బైబిల్ని పట్టుకొని ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? యెహోవా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం. దేవుడే నిన్ను ఇష్టపడి పిలిచాడు గాని నువ్వు దేవుని పిలవలేదు. దాని అర్థం అదేనా? యెహోవా స్వయంగా ఆ కుటుంబం ఎదుగు దిగి వచ్చి ఒక మాట, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక పని అప్పచెప్తున్నాడు. ఆ పని ఏంటంటే నువ్వున్న దేశాన్ని వదిలిపెట్టు. నువ్వున్న దేశాన్ని వదిలిపెట్టి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల్ని వదిలిపెట్టి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అనగా బయటికి వచ్చి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? కాలింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును పిలుచుట అనేది ఇక్కడ జరుగుతున్నది. దేవుడే అబ్రహామును బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నువ్వు ఉన్న ప్రదేశమును వదిలిపెట్టి నేను ఒక దేశమును చూపిస్తాను, ఆ దేశానికి వెళ్ళంటున్నాడు. వింటున్నారా? ఓకే, చూడండి, నేను మాట్లాడాలంటే, నేను చెప్పాలి అంటే లోతైన సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. కానీ నేను ఎందుకు ఇవి బోధిస్తున్నాను అంటే, చిన్న పిల్లలు కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి, వారు ఎదగాలి కాబట్టి నేను ఇలా బోధిస్తున్నాను. మీరు ఎంత చిన్న పిల్లవారైనా సరే మీ హృదయాలు దేవుడికి తెలుసు. ఒక చిన్న కథ చెప్తాను, మీరు వింటారా? ఒక చిన్న కథ జరిగింది ఒక గ్రామంలో. అది ఎక్కడంటే అమెరికాలో ఒక గ్రామంలో ఒక చిన్న స్టోరీ జరిగింది. చూడండి, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. వింటున్నారా? అతను జస్ట్ ఎల్కేజీ, యూకేజీ లేకపోతే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇతనికి ఏమొస్తుందండి చదువు? ABCD ఇవేనా? చిన్న పిల్లవాళ్ళకి ఏమొస్తాయి చదువు? ABCDలు వస్తాయి, 1 2 3లు వస్తాయి, అంతేనా? కానీ ఆ అబ్బాయి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో, క్రైస్తవ కుటుంబంలో పెరిగినవాడు. కానీ తల్లిదండ్రులు ఏం బోధించారు అంటే దేవునికి ప్రార్థించేవాళ్ళు. తల్లిదండ్రులు ఏం చేసేవారు? ఆ కుమారుని పెట్టుకొని ప్రార్థించేవారు. ప్రభువా ప్రభువా అని ప్రతిరోజు సాయంకాలం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేవారు, పాట పాడేవారు, ప్రార్థన చేసేవారు. దానంతా ఎవరు చూశారు? ఆ పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడు కుటుంబంలో. వాళ్ళ మమ్మీ చెప్పింది ఒకానొక దినమున, నాన్న నీకేదైనా కష్టం వస్తే, నీకేదైనా ఇబ్బంది వస్తే నీవు దేవుణ్ణి అడిగావు అంటే దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పారు. కానీ ఒకానొక దినమున అబ్బాయి యొక్క తల్లి తండ్రి చనిపోయారు. మీ దగ్గర అర్థమవుతున్నది. తల్లిదండ్రులు చనిపోతే ఇప్పుడు ఈ అబ్బాయి ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. సేమ్ ఒక వాళ్ళ అవ్వ దగ్గరనో బ్రతుకుతున్నాడు, లేకపోతే ఉన్నాడు. కానీ ఇతనికి లోపల ఏదో ఉన్నది. ఒక నాకేమైనా కష్టం వస్తే మా అమ్మ ఏం చెప్పినది? దేవుడిని అడుగు, దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు, మా అమ్మ చెప్పింది అనేసి లోపల కూర్చొని
మోకరించి వాళ్ళ అమ్మ నాన్న ఎలా మోకరించే వాళ్ళు అలా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. నేనేమంటున్నాను చూడండి, ఆ సమయంలో ఒక బోధకుడు ఆ ఇంటి గుండా వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒకరోజు ఆ ఇంటిలో నుండి ఏం శబ్దం అంటే A B C D E F G అని A నుండి జెడ్ వరకు చదవడం, మళ్ళీ A నుండి జెడ్ వరకు చదువుకుంటూ ఉండడం. ఎవరబ్బా ఇది ఏబిసిలు చెప్తున్నారు ఇక్కడ అనేసి లోపలికి వెళ్ళి చూస్తే అబ్బాయి మోకరించి A B C D వింటున్నారా? ఏబిసి నుండి A నుండి జెడ్ వరకు మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? A నుండి జెడ్ వరకు చెప్పుకుంటూ పోతూ. ఏంది ఇదేమి ప్రార్థన నా కుమారుడా అని అతను లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏబిసిలు చెప్పేది ఏంది? నువ్వు మోకరించి దేవుని దగ్గర ఏం చెప్తున్నావు? ఏబిసిలు చెప్తుంటే ఆ అబ్బాయి ఇలా చెప్పాడు, సార్ అయ్యా అంకుల్ నాకు ప్రార్థన ఎలా చేయడమో నాకు తెలియదు, ప్రార్థన చేసేది నాకు రాదు, కానీ నేను ఏ నుండి జెడ్ వరకు నేను అక్షరాలు చెప్పుకుంటూ పోయాను అనుకోండి, దేవుడికి నా హృదయం తెలుసు కాబట్టి, దేని గురించి నేను అడుగుతున్నానో నా హృదయం తెలుసు కాబట్టి ఆయన అక్షరాలు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడు. అర్థమైనదా? ఇంకో విధానం చెప్పాలంటే ఆ నుండి అహ, కా నుండి కహ, అంతేనా? లాస్ట్ ఏముందండి? కా నుండి బండిరా, అంతేనా? ఆ నుండి బండిరా. ఇదంతా కూడా ఇప్పుడు మన తెలుగు భాష. ఈ అబ్బాయి ఏం చూస్తున్నట్టే ఆ ఆ ఈ రు అని చెప్పుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళాడు? రా దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఆ ఈ చెప్పుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా అలా మోకరించి అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే విచిత్రంగా చూడరా? వెళ్ళి ఆ అబ్బాయిని అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే, నాకు ప్రార్థన చేయడం రాదు, నాకు అంకెలు అనగా అక్షరాలు మాత్రమే నాకు వచ్చు, పదాలు పలకడం నాకు రాదు, అక్షరాలు మాత్రమే వచ్చు, కానీ నేను ప్రార్థించేటప్పుడు నా హృదయం నేను ఏం అడుగుతున్నా ఆయన తెలుసు కాబట్టి అక్షరాల్లో ఏవేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలనో ఆయనే పెట్టుకొని ఆయనే చదువుతాడు. చూడండి చూడండి ఎలాంటి విశ్వాసం అది. ప్రవక్త ఈ యొక్క మాటను చెప్పినప్పుడు, ప్రవక్త ఈ చిన్న కథను చెప్పినప్పుడు, దేవుడు నీ నోటి మాటను కాదు విలువ ఇచ్చేది, దేవుడు నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నా, వింటున్నారా? నువ్వు ఎంత మంచి బట్టలు కట్టుకొని ఉన్నా, నువ్వు ఎలాంటి ఇళ్లలో ఉన్నా, ఇవేవి దేవుడు చూడడు, దేవుడు వీటికి విలువ ఇవ్వడు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఆయన మాటకు ఎంత లోబడుతున్నావు, ఆయన మాటకు ఎంత విధేయురాలుగా ఉన్నావు, అది మాత్రమే దేవుడు చూసి దేవుడు నిన్ను దీవించేవాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో మనకు జ్ఞానం ఉంటే మనకి దేవుడు దాన్ని ఏమి చూడాడు. మనకి జ్ఞానం లేదా, మనకు చదివి రాదా, మనకి ఏమి చదవడం రాదు, నాకు ప్రార్థించడం రాదా, ఏమి చేయబాకండి. మీకు ఏది వచ్చో అదే పలకండి, మీకు ఆలోచన అలే పలకండి. నేను అదే అన్నా, కానీ మీ హృదయాన్ని దేవుడు తెలుసు కాబట్టి నీకేం కావాలనో దేవుడు ఆ హృదయాన్ని బట్టి ఇస్తాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? మీ అంతా క్లియర్ గా అర్థమవుతున్నదా? అందుకే దేవుడు జ్ఞానాన్ని చూడడు, తెలివిని చూడడు, ఏమీ చూడకుండా అబ్రహాం యుద్ధకు వచ్చాడు. అతనేమో గొప్పవాడని కాదు, ఏదో పెద్ద పెద్ద ఏమంటారు MBBS ఇంజనీరింగ్ పెద్ద బాగా యూనివర్సిటీలో బాగా చదివాడు అను దాన్ని బట్టో, లేకపోతే మంచి లాయర్ అనో, లేకపోతే మంచి SI పోలీస్ IPS IAS కలెక్టర్, లేకపోతే ఇలాంటి వాడనో దేవుడు అబ్రహాం యుద్ధకు రాలేదు. అబ్రహాం ఏదో పెద్ద రాజు అని, లేకపోతే అబ్రహాం ఏదో పెద్ద గవర్నర్ అని, అలా దాన్ని చూసి దేవుడు అబ్రహాం యుద్ధకు రాలేదు. ఈరోజు మనుషులు, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తే, బాగా ఉన్నతమైన స్థితికి వెళ్తే మనుషులు బాగా వస్తారు నీ దగ్గరకు. నీ దగ్గర ఏ రూపాయి లేదు అనుకోండి, ఎవ్వరు నీ యొద్దకు రారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు అటువంటి వాడు కాదు. నేను మాట్లాడే దేవుడు నీ స్టేటస్ ను బట్టి, నువ్వు ఎంత పేదవాడివా ధనవంతుడివా దాన్ని బట్టి నీ యొద్దకు రాడు. అబ్రహాము ఒక సామాన్యమైన పని చేసుకునేవాడు. అతని యొద్దకు ఏమొచ్చినది? దేవుని యొక్క పిలుపు వచ్చినది. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. అందుకే దేవుని యొక్క వాక్కు వచ్చినది. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నీ యొద్దకు ఆయన వాక్కు ఎందుకు వస్తున్నది? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు నశించకుండా ఎత్తబడాలి, లేక నశించకుండా నువ్వు రక్షించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ దినమన ఈ రాత్రి ఈ వాక్కు నీ యొద్దకు వస్తున్నది.
Amen. ఆమేన్ ఒకటి చూడండి, అబ్రహాముకు ఏం చేస్తానని దేవుడు చెప్పాడు, అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడు, అబ్రహాం యొక్క పిల్లలకి అదే చేస్తాడు. ఆమేన్ ఈ బైబిల్లో మీరు చదివితే అబ్రహాం అంటున్నాడు, నేను నీకును నీ సంతానమునకును నేను ఈ వాగ్దానం చేస్తున్నానన్నాడు. అబ్రహాం యొద్దకు వచ్చి ఏమంటున్నాడు, ఇది నీకు మాత్రమే కాదు, నీ తర్వాత వచ్చే నీ పిల్లలకు కూడా నేను ఇది చేస్తానన్నాడు. సో ఈ రోజు మనం బైబిల్ చెప్తున్నట్టుగా మనం అబ్రహాం యొక్క పిల్లలమై ఉన్నాం, అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. మనము ఎలా మనం అబ్రహాం యొక్క పిల్లలమయ్యాం? అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి, అదే విశ్వాసమును అదే నమ్మకమును మనం కలిగి ఉండటం వలన మనం అబ్రహాము సంతానమయ్యా. అబ్రహాము నమ్మినట్లుగానే నువ్వు నమ్మావా దేవుణ్ణి? హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మినట్లుగానే నువ్వు దేవుని నమ్మావా? హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పినట్లు బయటకు వచ్చాడో, నువ్వు కూడా దేవుడు నిన్ను వచ్చి పిలిచినప్పుడు నువ్వు లోకాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చావు. అంటే అర్థమైంది, నువ్వు అబ్రహాంలో ఏం జరిగినదో నీలోనూ అదే జరుగుతున్నదంటే నువ్వు అబ్రహాం యొక్క కుమారుడవు కుమార్తెవు. ఇక అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. కానీ అబ్రహాం యుద్ధకు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు బయటకు వచ్చేయి, నువ్వు బయటకు వచ్చేయి, మళ్ళీ ఒక దేశాన్ని చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు బయటకు వచ్చేయి, నువ్వు ఒకదానికి లోపలికి వెళ్ళు. ఎక్కువసేపు నేను బోధించడం లేదు, నా సమయాన్ని నేను చూసుకుంటాను, ఇంకొక హాఫ్-అన్ అవర్ ఉన్నది. అబ్రహాంతో ఏమన్నాడు, నీ దేశాన్ని నీ బంధువులు అందరిని వదిలిపెట్టి బయటికి రా. ఎవరి కోసం నువ్వు బయటకు వస్తావు? నా కోసం రా, నా కోసం బయటికి రా, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నీకు ఒక దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను నేను. నువ్వు నా కోసం నువ్వు బయటికి వస్తే నేను నీకు ఒకటి ఇస్తాను నేను. దేవుడు పిలిచేది ఎందుకంటే నువ్వు బయటికి రా, నేను నీకు ఒకటి ఇస్తాను నేను. ఈ రోజు దేవుడు నిన్నే పిలుస్తున్నాడు, నువ్వు బయటికి రా. ఎక్కడి నుండి బయటికి రావాలి? లోకం నుండి బయటికి రా. ఈ లోకం నుండి నువ్వు బయటికి రా. నువ్వు బయటికి వచ్చావంటే నీకు ఒకటి ఇస్తాను నేను. నువ్వు సపరేట్ అవు, నువ్వు ప్రత్యేకించబడు, నా కోసం నువ్వు బయటికి రా, నేను నీకు ఒకటి ఇస్తాను నేను. మీ అందరికి అర్థమవుతుందే మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి నువ్వు బయటకు వచ్చేస్తావో, బయటికి రావడం అంటే ఏం తెలుసా? ఈ లోకం ఉందా? ఈ లోకం ఉన్నదా? ఈ లోకము పాపంతో నింపబడిందా? లోకంలో ప్రతి పురుషుని, చాలా మంది, అందులో నేను చెప్పను, చాలా మంది బయట పోయారంటే పురుషుని యొక్క కళ్ళు చెడిపోయాయి, స్త్రీ యొక్క ప్రవర్తనలు చెడిపోయాయి. నువ్వు సిటీస్ లోపలికి వెళ్ళు, వాళ్ళు వస్త్రధారణ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నారు, అది పాపంగా దేవుడికి అయిష్టమైనది. అవి చాలా మంది డ్రింకింగ్ చేస్తున్నారు. డ్రింకింగ్ అంటే ఏంటి? తాగుతున్నారు. అది ఏమైనా పాపమయ్యున్నది. అది చాలా మంది సిగరెట్ తాగుతున్నారు, పాపమయ్యున్నది. అది చాలా మంది సినిమాకు వెళ్తున్నారు, అది లోకం, ఆ సినిమాకి అదంతా పాపమయ్యున్నది. అది అంతేనా? అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. లోకంలో రక్షణ లేదు. ఈ రోజు నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళు, నువ్వు ఎవరినో ఒకరిని తోడుగా పెట్టుకొని వెళ్ళాలా నీవు ఇప్పుడు. ఈ కాలంలో నువ్వు ఒంటరిగా వెళ్ళావు అంటే ఇప్పుడు ఎవరు నల్లికి, ఎప్పుడు ఎవరు ఒకడు తోడు ఉండాలా బయటికి వెళ్ళాలంటే. ఎందుకంటే లోకంలోకి వెళ్ళేటప్పుడు రక్షణ లేదు. ఇప్పుడు పోలీసులు పనిచేయడం లేదు, ఎవరు ప్రభుత్వాలు పనిచేయడం లేదు, మొత్తం లోకమంతా కూడా చెడిపోయినది, పాపము. దేవుడు ఇప్పుడు అబ్రహామును బయటికి లాగుతున్నాడు, బయటికి సపరేట్ చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. అబ్రహామును ఎలా వేరు చేస్తున్నాడో ఈ రోజు నిన్ను నన్ను ఈ లోకం నుండి వేరు చేస్తున్నాడు. ఈ లోకం నుంచి బయటికి రా, ఈ లోక స్నేహితుల నుండి బయటికి రా. ఈ లోకంలో నాకు విరోధమైనది, నన్ను ప్రేమించని వారి నుండి బయటికి రా. దేవుని ప్రేమించని వారు, దేవుని వెంబడించని వారు, ఈ లోకంలో వాక్య ప్రకారముగా నడవని వారు,
మీకు అందరూ అర్థమవుతున్నది. ఈ లోకంలో ఉన్న సమస్తము నుండి బయటకు వచ్చి నాతో ఒంటరిగా నడుపు. Yes. Hallelujah. Hallelujah. Amen. 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 ఇక్కడ ఉన్నారా ప్రతి ఒక్కరు నేను మాట్లాడుతున్నాను. Amen. 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 నా భాష మీకు అర్థమవుతుంది. Yes, yes, amen. అర్థమవుతుంది నా భాష. Yes. నేను ఎందుకంటే స్పీడ్ ఎక్కడ నా చర్చిలో స్పీడ్ చెప్పేస్తుంటా. Yes. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ప్రతి పదాన్ని నేను ఉపయోగించి అర్థమయ్యేలాగునా నేను ఇక్కడ చెప్తున్నాను. Hallelujah. మీ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది మాట్లాడుతున్నాను. Amen. Amen. లోకం నుండి బయటకు వచ్చి ఒంటరిగా దేవుడితో నడిచాడు అబ్రహాం. Yes. Hallelujah. Hallelujah. అంతేనా కాదా అండి? Amen. కానీ కింద ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నువ్వు ప్రత్యేకించమన్న మాట విని నువ్వు బయటకు వస్తే వేరైతే ఏం చేస్తానన్నాడు. చదువుదాం మనం. Yes. Yes. Amen. ఏం చదువుతాను? 2వ వచనం అక్కడ ఏమున్నది చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి, నువ్వు నా మాట విని బయటకు వస్తే సపరేట్ అయితే నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఏం చేస్తాడంట ఆయన? నిన్ను ఆశీర్వదించి. బ్రదర్, ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఆమేన్. ఆశీర్వాదం కావాలంటే దానికి మార్గం ఏంటి? లోకం నుండి బయటకు వస్తే. Yes. Yes. Amen. ఆమేన్ ఆమేన్ లోక కార్యముల నుండి బయటకు వస్తే దేవుడు దీవిస్తాడు. Amen. Hallelujah. నువ్వు లోకంతో పాటు ఎంత కాలం ఉంటావో దీవెన రాదు. రాదు. Yes. 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 Amen. నా మాట అర్థమవుతున్నదా? Amen. మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుడు అన్నిట్లోనూ సహాయం చేయాలంటే, Amen. అబ్రహాము ఎలా బయటకు వచ్చాడో అలానే మనం బయటకు వస్తేనే మనం దీవించబడతాం. Amen. Hallelujah. చూడండి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని ఏం చేస్తాడైనా? గొప్ప చేయుదును. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఒకవేళ సమయాలు గారు అనుకో, సమయాలు అనే నామము ఎలా చేస్తాడంటే ఆయన గొప్పగా చేయి. ఒకవేళ సమయాలు గారు ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు అనుకో, లోకం నుండి దేవుని మాటకు లోబడి ఆయన నామం ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఎంతో మంది నోట్లలో సమయాలు అంటే ఓ మంచి వ్యక్తి అని చెప్పేటట్టు చేస్తాడు. Amen. ఓ అతను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని వలన ఆశీర్వదించబడిన వాడు అని Yes. Amen. బయట గొప్ప చేస్తాడు నీ నామాన్ని. Yes. అంటే అందరి ముందర గౌరవించేటట్టు చేస్తాడు నిన్ను. Hallelujah. Amen. 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 కానీ అలా జరగాలంటే మనం ఏం చేయాలి? లోకము నుండి వేరవ్వాలి. దేవుని మాటకు లోబడి బయటికి రావాలి. Amen. 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 కింద చూద్దాం. నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఆశీర్వాదముగా నుండు. అంటే నీవే ఆశీర్వాదంగా ఉంటావు. Yes. Hallelujah. దాని అర్థం ఏంటో తెలుసా? నీవే ఇంకొకరి దీవించేవాడు అవుతావు. Yes. Amen. Amen. Hallelujah. Hallelujah. నీవే ఒకరికి పోషించేవాడు అవుతావు. Yes. Amen. నీవే ఒకరికి ఇచ్చేవాడు అవుతావు. నువ్వేం కలిగి ఉన్నావో పేతురు అన్నాడు కదా, నేనేం కలిగి ఉన్నానో అదే నేను నీకు ఇచ్చుచున్నాను. అంటే పేతురు అతనికి ఏమై ఉన్నాడు? ఆశీర్వాదం అయి ఉన్నాడు. ఆది అపోస్తలులు లోకానికి ఏమై ఉన్నారు? ఆశీర్వాదం అయి ఉన్నారు. క్రీస్తు లోకానికి ఏమయ్యాడు? ఆశీర్వాదంగా ఉన్నాడు. Amen. ఈ రోజు నీవు మనము ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఏం చేయాలి? లోకం నుండి వేరవ్వాలి. Yes. Hallelujah. Amen. కింద నిన్ను మూడవ వచనం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయి మనకు? ఈ వాగ్దానం మనకి ఎప్పుడు వస్తది? మనకు మనం వేరైనప్పుడు నిన్ను దీవించు వారిని నేను దీవించేదను, నిన్ను శపించు వారిని నేను శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడా? దేవుణ్ణి నమ్మి దేవునితో పాటు నడవడానికి వెళ్ళాడు. కింద చూద్దాం. కింద ఒక మాట ఉన్నది చూడండి. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము చాలు నా ఒక్క మాట చాలు. నేను ఈ మాట తర్వాత నేను ముగిస్తాను. ఆమేన్. దేవుని కృపను బట్టి వచ్చే ఆదివారం బట్టి మనము ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. లోతు ఎవరితో పాటు వస్తున్నాడు ఇప్పుడు? అబ్రహాముతో పాటు లోతే వస్తున్నాడు వెనక. కానీ దేవుడు ఏమన్నాడు? అందరిని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే ఒంటరిగా రా అన్నాడు. కానీ లోతు ఇప్పుడు లోకంలో ఉన్న ఒకటి అంటుకొని వచ్చింది. లోకంలో నువ్వు చెప్పకపోయినా నువ్వు దేవుడి కోసం నిలబడాలన్నా దయ్యం ఏం చేస్తది? నీ వెనక ఏదో ఒకటి అంటించుకొని వచ్చినట్టు చేస్తది. అంతేనా కాదా అండి? దట్స్ రైట్. అవును, నిజం అది. ముసుగు ఓకే.
ఓకే అర్థమవుతుందా? వింటున్నాను ఏమంటున్నాను? ఆమేన్, ఆమేన్. దేవుడేమో కంప్లీట్ గా సపరేట్ అయ్యిరా అన్నాడు, కానీ లోతు మాత్రం వెనకాల అంటించుకొని వస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? వేరైనప్పుడు. పూర్తిగా వేరైనప్పుడు. Yes. ఓకే, కొంచెం కొంచెం అట్లా గాలి దాకా గాలి అట్లా తాకిందంటే కొంచెం అట్లా ఇబ్బంది. మబ్బు కొద్ది మీ అందరికీ అర్థమవుతుందని నేను మాట్లాడు. లోతు వచ్చాడు, కానీ చూడండి, అనగా సంపూర్ణంగా వేరైనప్పుడే ఆశీర్వాదం, Yes. Amen. సంపూర్ణంగా వేరైనప్పుడే దీవెన. Yes. Amen. Amen. మీ అందరికీ క్లియర్ గా అర్థమైనది. Yes. అబ్రహాము దేవుని మాటను నమ్మి Yes. బయటికి వచ్చాడు, Amen. దేవుని వెంబడించాడు, దేవునితో ఒంటరిగా నడిచాడు. Hallelujah. చివరికి అబ్రహాం ఎక్కడ తీసుకెళ్లాడు? దేశానికి, ఒక దేశానికి అబ్రహాంని తీసుకెళ్లాడు. Yes. Yes. ఆయన మాటను నమ్మి బయటికి వచ్చినప్పుడు ఆయన ఒకదాన్ని మనకిస్తాడు. Yeah. ఏమా, అది ఏదో కాదండి, లోకంను వదిలిపెట్టి దేవుని కొరకు మనం బయటకు వచ్చినప్పుడు ఆయన మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. Yes. Amen. Hallelujah. Amen. That's right. Amen. లోకంను వదిలిపెట్టి సంపూర్ణంగా లోతును అందరిని వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. Amen. Hallelujah. నిత్య జీవం రావాలి అంటే మనం ఈ భూమి మీద ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే అలాగే చివర్లో ఏం చేయాలి? ఆ తర్వాత ఒక వాగ్దాన దేశం మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అంటే మనము ఈ లోకం నుంచి వేరవ్వాలి. Yes. Yes. Amen. 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 ఈరోజు నేను వేరయ్యాను, ఈరోజు కొంతమంది ఇక్కడ వేరయ్యారు, Yes. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా వేరవ్వాలి, లోకం నుంచి వేరవ్వాలి. Yes. Yes. Amen. Amen. Hallelujah. ఇంకో మాట ఏంటంటే సంఘ శాఖల నుండి వేరవ్వాలి. ఖచ్చితంగా. Yes. Amen. సంఘ శాఖల నుండి, సంస్థల నుండి, వాటన్నిటి నుండి, ఏ చిన్న విషయంలోనైనా అబద్ధ బోధల నుండి, అబద్ధ సిద్ధాంతాల నుండి, ప్రతి దాంట్లో నుండి ఏ ఒక్క విషయంలో నువ్వు దాన్ని అది నిన్ను అంటుకొని ఉన్నా దేవుడు ఆశీర్వదించడు. Yes. ఖచ్చితంగా. Yes. ఏ ఒక్క విషయంలో, ఏ రూపంలో అయినా ఆ ఆత్మని వెనక అంటుకొని ఉన్న లోతు లాంటి ఆత్మ దేవుడు ఎన్నడూ ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు అబ్రహామును? లోతు సొదొమకు వెళ్ళిపోయిన తరువాత, Yes. Amen. లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత యెహోవా పైనుండి స్వరంతో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా లేచి నిలబడు, Yes. Amen. ఇక్కడ పడమర దిక్కున అన్ని దిక్కులను చూడు, Hallelujah. Amen. సమస్తం నేను నీకు ఇచ్చుచున్నాను. Hallelujah. Amen. నువ్వు అడుగుపెట్టే స్థలమును అది నేను నీకు ఇచ్చుచున్నాను. ఎప్పుడు ఈ ఆశీర్వాదం వచ్చింది? Yes. లోకం నుంచి లోతు ఒక్క చిన్న విషయంలో కూడా నువ్వు ఏ ఒక చిన్న విషయము నీతో అంటుకొని ఉండకుండా వేరైనప్పుడు Yes. అప్పుడే ఆశీర్వాదం. Amen. Hallelujah. Hallelujah. సమస్తము నీదే ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. Amen. Hallelujah. కేవలం భూ సంబంధమైన డబ్బు లేకపోతే ఇల్లు అవి మాత్రమే కాదు, అవి ఇస్తాడు. మరియు పరలోక సంబంధమైన ఆశీర్వాదం నిత్య Amen. జీవం. Hallelujah. Hallelujah. Amen. పరలోక సంబంధమైన ఆశీర్వాదము, నీకు రోగం వస్తే స్వస్థత, అది పరలోక Hallelujah. ఆశీర్వాదం. Amen. Amen. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవము, Yes. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, Hallelujah. ఇవన్నీ Amen. పరలోకపు ఆశీర్వాదాలు. ఇవన్నీ Yes. Amen. Amen. ఎంత క్లియర్ గా అర్థమవుతున్నాయని మాట్లాడుతున్నాను. Yes. Amen. ఒక చిన్న స్టోరీ చెప్పి, నీ ప్రవక్త చెప్పిన స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. Yes. ఎంతమంది తెలుసు డానియల్ కర్రీ? డానియల్ కర్రీ గురించి తెలుసా? ఓకే, అమెరికాలో 1900 సంవత్సరం అనుకుంటాను, 1900 ఆ సమయంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు డానియల్ కర్రీ. ఆ దైవజనుడు ఒకానొక దినమున నిద్రపోతున్నాడు, నైట్లో నిద్రపోతున్నాడు. దేవుడు అతనికి ఒక గొప్ప కళనిచ్చాడు. ఆ కళలో ఇతను ఏమయ్యాడు అంటే చనిపోయాడు. ఈ కళలో అతను చనిపోయాడు. చనిపోయిన వెంటనే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళాలి. Yes. Amen. అంతేనా కదా? ఆ పరలోకం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాలి. ఈ డానియల్ కర్రీ అనే ఒక గొప్ప ఎవాంజలిస్ట్, ఒక సువార్థికుడు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వచ్చినప్పుడు వెంటనే ఒక దూత, దేవదూత, ద్వార పాలక దూత, Yes. Amen. Amen. అనగా ఆ ద్వారం మీద గేట్ ఉన్నదా? Yes. ఆ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కాపలాదారుడైన ఒక దేవదూత Yes. Amen. ఆ దూత దగ్గరకు వచ్చి, హలో సార్, హూ ఆర్ యు? అయ్యా ఎవరండి మీరు ఇక్కడికి వచ్చారు అని అడిగినప్పుడు, సార్ ఐ యామ్ డానియల్ కర్రీ,
సార్ నేను డానియల్ కర్రీ నా పేరు. నేను ఇప్పుడు పరలోకంలో నా స్థానమును, పరలోకంలో నాకు నిర్ణయించబడిన స్వాస్థ్యమును నేను పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నప్పుడు నా పేరు నాకేమిస్తారు? ద్వారం తెరవండి, నేను పరలోకంలో ప్రవేశించాలి, నేను ఒక గొప్ప సువార్థికుడిని అని ఆ డానియల్ కర్రీ చెప్పాడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు అన్నాడు, వెయిట్ సార్, ఆగండి అయ్యా, ఒక్క నిమిషం, మీ పేరు ఎక్కడ చూస్తాను నేను? ఈ గ్రంథంలో మీ పేరు ఉందంటే మిమ్మల్ని నేను లోపలికి రాణిస్తాను, లేని ఎడలా మీరు బయట ఉండాలి. సో ఒక్క నిమిషం సార్, మీ యొక్క పేరు ఏమన్నారు మరొకసారి మీ పేరు చెప్పండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. నేను సార్ ఐఎమ్ మిస్టర్ కర్రీ, డానియల్ కర్రీ. చూడండి అన్నప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నేను పేరు చూస్తాను మిమ్మల్ని. ఆది కాండంలో లేకపోతే ప్రకటన గ్రంథం వరకు మొత్తం పేరు వెతికాడు అందరు. వెతికిన తర్వాత, సారీ సార్, అయ్యా నన్ను క్షమించండి, నీ పేరు ఇక్కడ కనబడడం లేదు, సో నేను సహాయం చేయలేనని చెప్పినప్పుడు, అవునా సార్, మరొకసారి వెతకండి, నా పేరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ, ఎందుకంటే నేను ఎవరిని? గొప్ప సువార్థికుని. నేను క్రీస్తు కొరకు కొన్ని లక్షల మంది నేను సంపాదించాను నేను, కాబట్టి నా పేరు లేకపోవడం ఏంటి? మరొకసారి చెక్ చేయండి సార్ అన్నప్పుడు, ఓకే నేను మరొకసారి నీ యొక్క మాటను బట్టి చెక్ చేస్తాను అన్నప్పుడు, మొత్తం చెక్ చేసిన తర్వాత ఎక్కడ పేరు లేదు సార్, నేను మరొకసారి చెక్ చేశాను, మీ పేరు అస్సలు లేదు సార్ అన్నప్పుడు, ఓ ఇది నా పేరు లేకపోవడం ఏంటి? నేను ఒక బోధకుడను, ఒక ఎవాంజలిస్ట్ని, కొన్ని లక్షల మందిని నా సువార్త ద్వారా నేను రక్షించాను, నేను నా పేరు లేకపోవడం ఏంటి? ఇది అసాధ్యం కదా అన్నప్పుడు ఆ ద్వారపాలకుడు అంటున్నాడు, సార్ నేనేం సహాయం చేయలేను నీకు, కానీ నీకేమైనా ఆధారం ఏమైనా ఉందంటే ధవల సింహాసనం ఒకటి ఉన్నది. ఆ ధవల సింహాసనం దగ్గర తీర్పు అందరికీ జరుగుతుంది. అక్కడ నీ యొక్క కేసు ఏంటో, అంటే నువ్వేమి పొందుకొని కేసుని అక్కడ నువ్వు వాదించుకోవచ్చు. నేను ఇంతమంది సంపాదించాను, నా పేరు ఎందుకు లేదని అక్కడ ధవల సింహాసనం దగ్గర దేవుడు వస్తాడు, అక్కడ నువ్వు వాదించుకో, నీ యొక్క కేసుని నువ్వు వాదించుకోవచ్చు అన్నప్పుడు అని అన్నాడు. ఓ అవునా, అది తప్ప నాకు ఇంకేం మార్గం ఉంది, ఇంకా అది తప్ప నేను ఇంకేం చేయగలను ఇక్కడ అనేసి నిదానంగా వెనక్కి తిరిగిపోయాడు. వింటున్నారా? అలాగునే నిదానంగా ఒంటరిగా ఒక 2 గంటల సేపు అలానే గాల్లో అలాగా స్పేస్ లో ఆ యొక్క దాంట్లో అలానే ఉండిపోయాడు. కానీ వెంటనే ఒక వెలుగు ప్రకాశించినది. వెలుగు ప్రకాశించి మహా గొప్ప ప్రకాశమానమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక స్వరం బయలుదేరుతున్నది. డానియల్ కర్రీ అతను వెంటనే ఆ వెలుగు వైపు చూచాడు. డానియల్ కర్రీ, ద గ్రేట్ ఎవాంజలిస్ట్, మహా గొప్ప సువార్తికుడైన డానియల్ కర్రీ, వాట్ హ్యాపెన్ టు యూ? నీకేం జరిగినది? ఓ సార్, ఎంతో పరిచర్య చేశాను, ఎంతో సేవ చేశాను, కానీ నా పేరు జీవ గ్రంథంలో లేదు, నాకు పరలోకంలో ఎంట్రీ లేదని చెప్పారు. ఓ డానియల్ కర్రీ, నువ్వు భూమి మీద అంత పరిపూర్ణుడుగా ఉన్నావా? వింటున్నారా? నువ్వు భూమి మీద నివసించినప్పుడు అంత పరిపూర్ణుడుగా ఉన్నావా? ఓ పరిపూర్ణంగానే నేను మంచిగానే జీవించాను, నేను అంతయో మంచిగానే నేను జీవించాను నేను అన్నాడు. నువ్వు ఒక్కసారైనా అబద్ధం ఆడలేదా? ఓ ఎస్, ఆగండి, ఆడాను, చాలాసార్లు ఆడాను, చాలాసార్లు నేను అబద్ధం ఆడాను, కానీ అది నేను కావాలని చేయలేదు, కానీ ఆడాను. ఒక్కసారైనా నువ్వు దొంగతనం చేయలేదా? ఒక్కసారైనా ఇంకొకరి గురించి విరోధంగా నువ్వు మాట్లాడలేదా? ఒక్కసారైనా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు పరిపూర్ణుడిగా జీవించగలిగావా? ఓ ఆలోచనలో పడ్డా డానియల్ కర్రీ. అవునే, అబద్ధం ఆడాను, ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడాను, కొన్నిసార్లు నేను పొరపాట్లు చేశాను, కొన్నిసార్లు కొంతమందిని తిట్టాను, కొన్నిసార్లు కొంతమందితో నేను అసభ్యంగా మాట్లాడాను, కొన్నిసార్లు నా నోటి మాట తప్పుగా వచ్చేసినది, కానీ నేను దాన్ని చేయాలని చేయలేదు, కానీ నేను చేశాను అని అన్నప్పుడు, అలాంటప్పుడు నువ్వు ఎలా పరిపూర్ణుడు అవుతావు? నువ్వు పరిపూర్ణుడు కావు అయితే అన్నప్పుడు ఆయన అటువంటి డానియల్ కర్రీ, అవును ప్రభువా, నేను పరిపూర్ణుడి కాను, నాకు అర్థమైపోయి. ఎందుకంటే డానియల్ కర్రీ ఇప్పుడు ఏం జరుగుతున్నది, అతను జీవితం మీద ప్రశ్న వేసినప్పుడు అతను దాన్ని గట్టిగా నిశ్చయంగా చెప్పలేకపోయాడు. అవును, నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను పొరపాట్లు ఎన్నో చేశాను నేను అని ఏమైపోయాడు తెలుసా? తల దించుకున్నాడు, తల దించుకొని నిరుత్సాహపడుతున్నాడు. ఓ అలాంటి సమయంలో, నిరుత్సాహ సమయంలో
ప్రవక్త ఒక గొప్ప మాట అన్నాడు, అక్కడ వివరిస్తున్నాడు ఆ మాటను. నిరుత్సాహ సమయంలో మెల్లనైన ఒక స్వరం. ఎక్కడ నుండి? ముందు నుండి కాదు, కానీ అది స్వీటెస్ట్ వాయిస్ అన్నాడు. మధురమైన స్వరం. భూమి మీద మధురమైన స్వరం ఏదైనా ఉన్నది అంటే తల్లి స్వరం అనే ప్రవక్త అన్నాడు. తన పిల్లల్ని పిలిచే తల్లి స్వరమే మధురమైన స్వరం అంట. కానీ దానికంటే మధురమైన స్వరం ఇది అన్నాడు. ఆ స్వరం వెనకాల నుండి వచ్చి డానియల్ కరీ, మై చైల్డ్, మై సన్, నా కుమారుడైన డానియల్ కరీ అని ఒక మధురమైన స్వరం వెనకాల. ముందు ఎవరున్నారు? దేవుడు, దైవత్వం యెహోవా. పాత నిబంధన యెహోవా అని అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు పరిపూర్ణుడువా అని. లార్డ్, నేను పరిపూర్ణి కాదు నేను. కానీ వెనకాల ఒక మధురమైన స్వరం వస్తున్నది, నా కుమారుడా ఏం చేస్తున్నావు ఇక్కడ డానియల్ కరీ? నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని నిదానంగా వెనకాల నుండి వచ్చాడు. ఎవరు? ఆయన ఎవరో కాదు, తల్లి స్వరము కంటే మధురమైన స్వరం కలిగిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని కన్న తండ్రి, మనల్ని విమోచించిన తల్లి తండ్రి ఆయన వెనకాల వచ్చి ప్రవక్త క్లియర్ చెప్పాడు, భుజం మీద చెయ్యి వేశాడు. ఎవరి భుజం మీద? డానియల్ కరీ భుజం మీద చెయ్యి వేసి, డానియల్ కరీ ఇక్కడ ఏం చేస్తున్నా? లార్డ్, ప్రభువా నా పని అయిపోయినా నేను పరిపూర్ణుడు కాదంట, నేను అబద్ధం ఆడా, నిజమే నేను పరిపూర్ణుడు కాదు. నేను ఇలాగన్నప్పుడు ఆ కుమారుడు అవునా ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు తెలుసా? ఆ యొక్క యేసుక్రీస్తు డానియల్ కరీతో మాట్లాడడం ఆపేసి ఆ దేవుని వైపు తిరిగాడు. లార్డ్, ప్రభువా, తండ్రి ఎవరు? యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, ఇతను పాపే, ఇతను అబద్ధం ఆడాడు, ఇతను ఎన్నో పొరపాట్లు చేశాడు, ఇతను పరిపూర్ణుడు కాదు. కానీ తండ్రి, ఇతను భూమి మీద నా కోసం నిలబడ్డాడు. ఇతను భూమి మీద నా కోసం ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. నా కోసం ఇతను నిలబడ్డాడు భూమి మీద. ఇతను పాపే, తండ్రి కాదు. తండ్రి ఇతను పాపే, అబద్ధాన్ని ఆడాడు, అయినా నా కోసం ఇతను నిలబడ్డాడు. తండ్రి, ఇతని కోసం నేను నిలబడతా. ఇప్పుడు భూమి మీద అతను నా కోసం నిలబడ్డాడు, ఇక్కడ అతని కోసం నేను నిలబడతాను. నువ్వు వెనక్కి వెళ్ళిపో, నేను వస్తాను. తండ్రి, అతని పాపంలన్నీ నా మీద వేసేయి. వింటున్నారా? అతని పాపంలన్నీ నా మీద వేసేయి. వెంటనే ఏం జరుగుతున్నది అక్కడ? అతని పాపంలన్నీ క్రీస్తు రక్తంలోకి వచ్చాయి. క్రీస్తు రక్తంలోకి వచ్చినప్పుడు అవి కొట్టివేయబడినప్పుడు అతను ఏమయ్యాడు? పరిపూర్ణుడయ్యాడు, అతను పరిశుద్ధుడయ్యాడు. ఇప్పుడు అతను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నా పేరు ఉందేమో చూడండి, ఇప్పుడు నా పేరు ఉందా లేదు చూడండి అన్నప్పుడు అక్కడ పేరు వచ్చేసినది. సహోదరుడా, మనం రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు మనకు అవసరము, రక్తం మనకు అవసరము. రక్తము ద్వారా మనం రక్షించబడగలము. అబ్రహాము క్రీస్తు మాట కొరకు బయటికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించి క్రీస్తు కొరకు ఒంటరిగా నడిచాడు. డానియల్ కరీ భూమి మీద ఎంతో క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ఈ రోజు మనం క్రీస్తు కొరకు నిలబడితే మనకు ₹1,00,00,000 అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు అవసరం లేదు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు కానీ మనం మరణించిన తరువాత ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు మన కోసం నిలబడాలి. మీకు అర్థమవుతున్నదా? దేవుడు ఈ సమయంలో అబ్రహాంను పిలిచినట్లుగా నిన్ను పిలుస్తున్నాడు. నాతో ఒంటరిగా నడువు, నా కోసం నువ్వు భూమి మీద నిలబడు, నా కోసం నిందలు అనుభవించు, నా కోసం శ్రమ అనుభవించు, నా కొరకు జీవించు. నేను పరలోకంలో నీ కొరకు నిలబడతాను. సువార్త చెప్తున్నానండి నేను. ఇది సువార్త ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు కూడా పాపిని రక్షిస్తుంది. కానీ ఉపదేశము, లోతైన కార్యాలు ఏం చేస్తాయి? ఆ పాపిని స్థానంలో నిలబెడతాయి. ఆమేన్. మొదట ఇక్కడ కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది మంది ఉన్నారు. ఆదివారము అందరూ సమకూర్చబడినప్పుడు ఇంకా వారు ఎదుగుతారు, ఇంకా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఇప్పుడు కానీ చాలా మంది ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళకి ఏమర్థమై ఉండేది? నేను క్రీస్తు కొరకు జీవిస్తే
ఆ తరువాత ఆయన నా కొరకు నిలబడతానని అర్థమైంది. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అంతేనా కాదా అండి? ఆమేన్ నిజమే. కానీ ఇదే సువార్త ఒకానొక సమయానికి మహా గుంపు అవుతుంది. ఇక్కడ yes ఆమేన్ హల్లెలూయా మహా గుంపు కాలాస్తులు ఇక్కడ నిలబడుతుంది. హల్లెలూయా కానీ ఈ యొక్క సంఘము కాలాస్తిని తలకిందులు చేసే సంఘం అవుతుంది. హల్లెలూయా ఆమేన్ 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 తెలుసు కదా, శక్తివంతమైన ఒక సంఘంగా మారుతుంది. హల్లెలూయా. క్రీస్తు కొరకు నిలబడాలి, జీవించాలి, వేరవ్వాలి అనే హృదయము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది వచ్చినప్పుడు yes ఎలాంటి సంఘంగా అది ఉండబోతున్నది. హల్లెలూయా యా, దేవుడు త్వరలోనే దాన్ని చేయబోతున్నాడు. ఆమేన్ చిన్న అంశము మీకు అర్థమైనదా? ఆమేన్ హల్లెలూయా కాలింగ్ ఆఫ్ అబ్రహాం ఫర్ అబ్రహామును ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఒక దాన్ని ఇచ్చుట కొరకు, నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు. yes హల్లెలూయా బయటికి రా, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను. ఈ రోజు మనం కూడా లోకం నుంచి బయటికి రా, నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఆమేన్ కానీ లోతుగా నీకు అంటుకొని ఉంటే ఆశీర్వాదం రాదు. yes yes ఆమేన్ దేవునికి వాక్యానికి విరోధమైనది ఏ చిన్నదైనా నీకు అంటుకొని ఉన్నది అంటే వెనక ఆశీర్వాదం రాదు. కొన్నిసార్లు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతున్నది అని నువ్వు ఆశ్చర్యపడతా. కారణం ఏంటో తెలుసా? నువ్వు చెక్ చేసుకో, లోతు ఉన్నాడా లేదా. yes 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 లోతు ఉంటే ప్రభువా ఈ లోతును పెరిగి easy yes ఆమేన్ లోతును తీసివేయి. yes హల్లెలూయా లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు మధ్యలో గొడవ వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుడే. దేవుడే. అంతేనా కదా? దేవుడే గొడవ వచ్చేటట్టు చేసి దేవుడే లోతును వేరు చేసింది కూడా దేవుడే. ఏదైనా ఉంటే దేవునికి విరోధమైన కార్యం నీలో ఉంటే నువ్వు ప్రార్థించు, దేవుడే దాన్ని తీసేస్తా. హల్లెలూయా ఆమేన్ దేవుడు తీసేశాడు అంటే నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దీవెనకు ఒక తాళపు చెవి ఏమై ఉన్నది? దీవెనకు ఆశీర్వాదమునకు వేరవుట. వేరైనప్పుడు దేవుడు దీవిస్తాడు. డానియేల్ కరివలు ఎంతమంది జీవిస్తారు? ఆమేన్ హల్లెలూయా కరివరి భూమి మీద ఎన్ని వచ్చినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా క్రీస్తు కొరకు నిలబడు. yes ఆమేన్ ఆమేన్ ఈ వర్తమానం కోసం నిలబడు, ఈ వాక్యం కోసం నిలబడు. ఆమేన్ ఆమేన్ అప్పుడు దేవుడు నీ కోసం నిలబడతాడు. ఆమేన్ God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Amen. సమయాన్ని సంగతి ఆపండి. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వాక్యం అర్థమైంది అనుకుంటాను. ఆమేన్ చాలా సంతోషం. దేవుడు ఒక మంచి వర్తమానాన్ని ఇచ్చాడు. లోకం నుంచి వేరవుట. yes yes ఎంతమంది అర్థం చేసుకున్నారు? లోకము నుంచి వేరవుట వేరవుట. మాకేం లోకం బ్రదర్ అని చిన్నపిల్లలు అనొచ్చు. సరేనా? yes పోయి టీవీల దగ్గర కూర్చునేది. సరేనా? ఎక్కడ కూర్చునేది? టీవీల దగ్గర టీవీల దగ్గర కూర్చునేది. ఆ అమ్మతో ఈ అమ్మతో ముచ్చట్లు పెట్టుకునేది. సెల్ ఫోన్లు గెలుపుకుంటా ఉండేది. అవన్నీ పోవాలా? yes సరేనా? చిన్నపిల్లలైన మీరు. సరేనా? ఈ వారం చాలా తక్కువగా కనపడతా ఉన్నారు. సరే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని మనము ఇళ్ళకి వెళ్దాం. మరి ఈ సమయంలో మరి సహోదరుడు మరి భరత్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఉడక నేను చేస్తాను. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ స్తోత్రం తండ్రి. అవును నాయన, అవును నాయన, అవును తండ్రి, స్తోత్రం తండ్రి, అవును తండ్రి, స్తోత్రం, అవును నాయన ప్రభా, స్తోత్రం, అవును నాయన, అవును తండ్రి, స్తోత్రం, అవును నాయన ప్రభా, అవును తండ్రి, స్తోత్రం, ఆమేన్, yes, ఆమేన్, yes, ఆమేన్.